పిల్లల్లో ఇది ఒక రకంగా డెవలప్మెంట్లో ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఎమోషనల్ రెగ్యులేషన్ విషయంలో వెరీ ఆపర్చునిటీ తగ్గిపోయాయి. తను బయట ఎన్విరాన్మెంట్ పిల్లలు ఆడడం ఇది తగ్గిపోయేసరికల్లా ఎమోషనల్ రెగ్యులేషన్ స్కిల్స్ బాగా దెబ్బతీస్తున్నాయండి. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఒక ఆర్టిస్టిక్ థింకింగ్లో అంటే వేరే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉంటాయి, మనం ఇలా రియాక్షన్ ఇస్తే మనం ఈ చెప్తూ ఉంటే ఆటోమేటిక్ మన బ్రెయిన్ ప్రాసెసింగ్లో ఆటోమేటిక్ తెలిసి వస్తుంటుంది. స్వప్న గారు నేను చెప్పే కంటెంట్ను యాక్టివ్గా లిజన్ చేస్తున్నారా లేదా అనేది మనకు ఆటోమేటిక్ ప్రాసెస్కి తెలుస్తుంటుంది కదా. ఇవి గుర్తించడంలో తగ్గిపోతాయి పిల్లలు. అవును, కరెక్ట్. వీటి వల్ల ఎంపతి లెస్గా కనిపిస్తున్నారు పిల్లలు. బ్లంట్ ఆన్సర్ ఇస్తున్నారు సార్ మా పిల్లవాడు చెప్తుంటే, అసలు ఎమోషన్ చూపించట్లేదు. నో, బ్రెయిన్ అనే ఒక సెన్సిటివ్ పార్ట్స్ ఏరియాస్లో ఏసీసీ కార్టెక్స్ అని ఉంటుంది, యాంటీరియర్ సింగులేట్ కార్టెక్స్, ఇన్సులా అనే కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాస్ ఫీలింగ్స్ని అండర్స్టాండబుల్ వేగా ప్రాసెస్ చేయాల్సిన ఏరియాస్ సరిగ్గా డెవలప్ కావట్లేదు. అవును. ఎందుకు? తను మిగతా పిల్లలతో కలిసి ఆడుకోవడము, ఒక టీం తయారు చేసుకోవడం, ప్లాన్ చేయడము, ఎడ్యుకేట్ చేయడము, సక్సెస్ పొందడము, లాస్ అయినప్పుడు నేర్చుకోవడము, ఈ సెట్ బ్యాక్స్ని ఎమోషనల్ రెగ్యులేట్ చేస్తాయండి. అంటే లైఫ్ స్కిల్స్ అసలు రావట్లే, ఇక్కడ రావట్లే. ఈ సెల్ ఫోన్ నీకు అలా రాదు కదా. ఓన్లీ నువ్వు ఆడేది ఐస్, బ్రెయిన్, బట్ నాట్ విత్ ద కనెక్షన్ ఆఫ్ ద బాడీ. ఈ ఇంటగ్రేషన్ తగ్గినప్పుడు దాని యొక్క రిపర్కషన్స్, సో అక్కడి నుంచే దే గ్రో అప్ టు బి డిస్రెగ్యులేటెడ్, ఎమోషనల్లీ డిస్రెగ్యులేట్ అయిపోతారు పిల్లలు. అట్ ద సేమ్ టైం ఎంపతి తగ్గినట్టు అనిపించేస్తుంది, ఫీలింగ్స్ సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అనిపిస్తుంది. సో ఫ్రిక్షన్ ఆఫ్ ద సోషల్ ఫ్రిక్షన్స్ ఎక్కువైపోతాయి ఈ పిల్లలు. ఎక్కువ వాడే కొద్దీ మనం చదువు పైన, అకాడమిక్స్ పైన క్వాలిటీ ఆఫ్ అటెండెన్స్, అటెన్షన్ ఫోకస్ అవి తగ్గిపోతాయి. వాటి యొక్క పర్యవసానం వచ్చా. రెండోది ఫ్యామిలీలో ఆ టైస్, పేరెంట్స్గా వాళ్ళు ఎలా హెల్ప్ చేయాలో అర్థం కాక వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువైపోయాయి. అవును, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ అంతా స్పాయిల్ అయిపోతుంది. బయటికి వెళ్ళడానికి తను ఇష్టపడట్లేదు, ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. సో మళ్ళీ అగైన్ టు కమ్ టు వీడియో గేమ్స్, ఈ సెల్ ఫోన్స్ చూడడం. సో బయట యొక్క పరిస్థితులు ఏదైనా అవసరం వచ్చాయని వెళ్ళి పని చేసుకొని రావాలి, చేసే కాన్ఫిడెన్స్ రాదు అబ్బాయికి, సోషల్ స్కిల్స్ తగ్గిపోతాయి. సో ఇవన్నీ ఒక రిట్రో డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్.